ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దోష నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్టయితే, ఈ వీడియో చూడాలి అనుకుంటున్న అయితే మీకు కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా మీరు ఎప్పుడైతే చూస్తారో కాళభైరవ స్వామికి ఆశీస్సులు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు, ఆనందాలకు, రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరవ స్వామికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను చూద్దాం, ఆచరిద్దాం, స్వామిని స్మరిద్దాం, ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి. 1/12/2024 నుండి 31/12/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అదే కాకుండా 2024కు స్వస్తి పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి యోగాలను పొందాలో కూడా తెలుసుకుందాం. ప్రధానంగా మనకు ఈ సంవత్సరము 2024 కనుక 8 సంఖ్య, అందులో 31 సంఖ్య, మంగళవారం పూట అమావాస్యతో వచ్చింది. కనుక ఇలాంటి అమావాస్య తిథుల ఎందున అంటే మనకు సంపూర్ణమైన సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి విధి విధాలు పాటించాలి, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు. అలాగే డిసెంబరు 1వ తారీఖున కార్తీక మాస అమావాస్య ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఉంది కనుక ఎలాంటి విధులు పాటించాలో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశి వారు ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా, అలాగే సంవత్సరపు చివరి మాసం అవడ సందర్భంగా ఎలాంటి దురదృష్టాన్ని దూరం చేసుకోవాలి, ఎలాంటి ప్రమాదాలను ఆపుకోవాలి, ఐశ్వర్యానికి, ఆనందానికి, విజయానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టే, టు, టే అక్షరాల వారు కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి, అర్ధాష్టమ రవి అర్ధాష్టమ బుధ సంచార స్థితి, అలాగనే సప్తమంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, అష్టమంలో రాహు సంచార స్థితి, వ్యయంలో కుజుడు ఉన్నప్పుడు 4 గ్రహాలు యోగించడం లేదు అని చెప్పి గమనించాలి. అలాగా ఇలాంటి కాల సమయంలో అంటే వాహన ప్రమాదాలు పొంచి ఉండడం, అప్పులు ఇచ్చిన చోట తిరిగి రాకపోవడం, తెచ్చుకున్న చోట మీకు పీకల మీదకి రావడం, స్థిరాస్తులు చరాస్తులు అమ్మాలని లేకపోతే తాకట్టు పెట్టే పరిస్థితి కూడా గోచరిస్తుంది. కనుక వీరందరకు విందులని, వినోదాలని, ఆర్భాటాలని, పొగడ్తలకు కానీ వెళ్ళారా ఇంకనూ మీ యొక్క ధనము మంచినీళ్ళ కన్నా ఎక్కువ ఖర్చు అయిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనము, ధ్యానము, ప్రణాళిక,
ఏకాగ్రత, ఆ యొక్క పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో దశ దిశను ఆలోచింపజేయడము, ఎక్స్పర్ట్స్ యొక్క నిర్ణయాలు తీసుకోవడము, తెలిస్తేనే పనులు చేయడము, తెలియకపోతే ఈ మాసాంతం వాయిదా పెట్టుకోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో మనం ఈ ఆదివారం అమావాస్య రోజున మనకు ఒక ఎర్రటి కూష్మాండ దీపాన్ని తెచ్చి ఒక ఎర్రటి క్లాత్ పరిచి అందులో ఎరుపుతో కూడుకున్నటువంటి కుంకుమతో కలిపినటువంటి గోధుమలను ఏర్పాటు చేసుకొని కూష్మాండ దీపాన్ని వెలిగించి మనసారా మీరు నమస్కారం చేసుకొని, తండ్రి ఈ గ్రహ దోషాలు తొలగిపోయి నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని విజయం సాధించే శక్తిని ప్రసాదించమని కోరుకొని పూజ అంత అయిన తర్వాత సపరేట్గా ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఎర్రటి ఉప్పు చేత దిష్టి తీయించుకొని బయటపడేసుకోవడము. ఆ దిష్టి కూడా వీలైతే చాకులతో తీయించుకోండి, చాలా బాగుంటుంది. తదనంతరం ఈ యొక్క దీపాన్ని వస్త్రాలతో కూడుకున్నటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, లేకపోతే ఈ గోధుమలను ఆవుకు ఆహారంగా పెట్టగలిగినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. డిసెంబర్ నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు కార్తీక మాసము ఆదివారము అమావాస్య సందర్భంగా మనం అందరము కూడా నివసించే ఇంటికి, వాహనాలకు, వ్యవసాయ క్షేత్రాలకు ఒక ఎర్రటి గుమ్మడికాయని కానీ ఒక బూడిద గుమ్మడికాయని కానీ దిష్టి తీసి పగలగొడదాం, నరదృష్టిని తొలగించుకుందాం. అలాగే ఆ రోజు వెన్నతో దీపం పెడదాం, పోలి అమావాస్య ఆశీస్సులు పొందుదాం. ఇంకొంచెం శక్తి కలిగితే మనము కొబ్బరికాయ, నిమ్మకాయ, తెల్లవాలు, ఆముదంతో కూడుకున్నటువంటి వాటితో వస్తువులు దిష్టి దించి బయట పడేసుకోవడం వలన సకల దృష్టి దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అలా కుదరలేని వాళ్ళు ఈ కింద మంది సంప్రదించండి. మీకు వీడియో కాల్ ద్వారా ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్పడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మనకు 2వ తారీఖు నుంచి మార్గశీర్ష మాస ప్రారంభము. మనకు 7వ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి. పుట్టలో పాలు పోద్దాం, స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, సకల గ్రహ దోషాల్ని తొలగించుకుందాం. 8వ తారీఖున కాళభైరవ అష్టమి, కాళభైరవ స్వామి యొక్క జయంతి. కాలాన్ని మనం శాసింప చేసుకోగలగాలి అన్నట్లయితే, కాలం మనకు అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నట్లయితే, ఏ పనులైతే మనం చేస్తున్నామో ఆటంకాలు తొలగిపోవాలి అనుకుంటున్నట్లయితే స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం, ఒక ముడుపును కట్టుకుందాం, ఆయన ఆశీస్సులు పొంది తిరుగులేని చక్రవర్తులుగా స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి. 14వ తారీఖున మార్గశీర్ష మాస పూర్ణిమ, దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి. అత్రి మహాముని అనసూయ మాతలు కలిగినటువంటి సంతానం కనుక స్వామిని స్మరిద్దాం, గురుచరిత్ర పారాయణం చేద్దాం, స్వామి యొక్క ఆశీస్సులు కూడా పొందుదాం. అలాగే మనకు 23వ తారీఖున మార్గశీర్ష మాస బహుళ అష్టమి కనుక స్వామివారి యొక్క స్మరణ చేద్దాం, కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం. అలాగే మనకు 28వ తారీఖున శనివారము, శని త్రయోదశి సందర్భంగా ఈ ఆంగ్ల సంవత్సరంలో చివరిగా వచ్చేటువంటి శనివారం, శని త్రయోదశి సందర్భంగా మనకు అనుకూలంగా లేనివారు, ఆరోగ్యం కావాలి, రాజయోగం కావాలనుకున్న వారు శనేశ్వర స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, నల్లటి నూనెలతో అర్చన చేసుకుందాం, విశేషం నల్లటి ఒత్తులతో దీపం పెడదాం, స్వామి యొక్క ఆశీస్సులు పొందుదాం. అదే కాకుండా 31వ తారీఖు అంటే 314 సంఖ్య, ఈ 2024 8 సంఖ్య, అందులో మంగళవారము. ఈ యొక్క సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడే అయ్యాడు కనుక వీలైనంత వరకు సంవత్సరం చివరి రోజున వీలైనంత వరకు 100కు 100% వరకు మనము దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, జల ప్రయాణాలు, కలహాలు, గొడవలు, ఆవేశమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి గమనించగలగాలి. ఎందుకనగా మనం అందరము కూడా ఇయర్ ఎండింగ్ అని, ఎన్నో రకాల సెలబ్రేషన్స్ అని, ఎన్నో వేడుకల్లో పాల్గొంటూ ఉంటాం. పాల్గొన్నంత వరకు చాలా బాగానే ఉంటుంది. ఆ తదనంతరము జరిగేటువంటి అనేక మంది ఇబ్బందులను చూడడం వలన మనము బైక్ పైన వెళ్తూ ఉంటే మన వేగంగా వెళ్ళే కొద్దీ మన కళ్ళల్లోంచి 2 చుక్కలు నీళ్ళు బయటకు వస్తూ ఉంటాయి. అంటే మనకు దేనికి సంకేతం చెప్తుందంటే, బాబు మితిమీరిన వేగం పనికిరాదు, నువ్వు నీ కంటిలో నుంచి చుక్కలు బయటకు వస్తున్నాయంటే నీ కోసం ఎదురు చూసేవాళ్ళు నీ తల్లిదండ్రులు, మీ భార్య, పిల్లలు నీ ఇంటి దగ్గర ఉన్నారు, మితిమీరిన వేగం పనికిరాదు అని చెప్పి మన దేహము ప్రకృతి ద్వారా చెప్తుంటుంది. ఆ రోజు విందుల్లో, వినోదాల్లో పాల్గొనడం, అరాచకమైన శక్తులతో పాల్గొనడం, అనేక రకాల ప్రమాదాలకు గురవ్వడం, అనేక రకాల వల్ల
మీరు ఇబ్బంది పడుతూ మీ కుటుంబాన్ని ఇబ్బంది కలగ చేయకూడదు అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. కనుక అందరూ ఆయురారోగ్యాలుగా ఉండాలి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండండి. వీలైనంత వరకు గొడవలకు, పంచాయతీలకు, అనవసరమైన మాటలకు, మధ్య పదార్థములకు, అలాంటి వాటన్నిటికి కూడా దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. స్వామివారికి ఆశీస్సులు పొందండి. వీలైతే దైవనామము, ఆధ్యాత్మిక చింతన, వీలైతే అయ్యప్ప స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి స్మరణ, ఆధ్యాత్మికమైన జీవనంలో ఆ ఒక్క పూట ఉండండి. రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమే అని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా ఇంకనూ ఈ యొక్క డిసెంబర్ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఒక పాత్ర కంచు పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను ఎలా ఉపయోగించుకోవాలి, అదృష్టానికి ఎలా స్వాగతం పలకాలో మనం తెలుసుకుందాం. ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క శబ్ద తరంగాల వలన ఇంట్లో మనం ఏదైతే అనుకుంటామో ఓంకార శబ్దం కారణం వలన, కాళభైరవ స్వామి స్మరణ వలన ఇంట్లో ఉండబడినటువంటి సకల దరిద్ర దేవత గ్రామ సంచారంలోకి వెళ్ళిపోవడం, గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళుమని ఇంట్లోకి రావడం, యంత్ర ప్రయోగాలు, మంత్ర ప్రయోగాలు, తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, నరదృష్టి, సకల కర్మల యొక్క దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర, కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం జరుగుతుంది. మీ పేరుపైన గోత్రంతో ప్రత్యేకంగా పూజా కార్యక్రమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని, అక్షయ పాత్రను మీ ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిద్దాం. అలాగనే ఉప్పుల యందు సముద్రపు మంచుతో తయారైనటువంటి సైంధవ లవణం ఉప్పు వేరయ్య అంటుంటారు. ఈ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకుందాం. సకల దుష్టగ్రహాలను తొలగించుకుందాం. మంచి నిద్రని, కలహాలు లేని జీవితాన్ని, ఆటంకాల జీవితాన్ని స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అందుకే ఉప్పు దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యము, లక్ష్మీదేవి తాండవ మారుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవిరంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. అది తెలియచేసి రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మన యొక్క దేవాలయంలో ఎవరైతే జాతకం, జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారికి కాళభైరవ స్వామి యొక్క పూజ, అర్చన, అభిషేకము, దీపము, ముడుపు కట్టి మీకు వీడియో కాల్ చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందుకే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచుగా ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? ఎందుకు అవ్వడం లేదు? జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి అమ్మాయి వల్ల యోగం కలుగుతుందో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే మీ అప్పుడే పుట్టినటువంటి మీ యొక్క చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టుకోవాలి, ఆ నక్షత్రం యొక్క స్థితిగతులు అంటే తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ వీడియో ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. ఈ వీడియోను ఎవరైతే చివరిదాకా చూస్తారో వారికి కాళభైరవ స్వామి ఆజ్ఞ ఉంటేనే చూస్తారు. కాళభైరవ స్వామికి ఆశీర్వలన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ అష్టైశ్వర్య స్వాగతం ఎలా పలుకుతారో మీకు ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నాను. అందరిపైనను కాళభైరవ స్వామికి ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ జయంతి దేవత కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలనుకుంటున్నట్లయితే, అందరికన్నా మీరు మొట్టమొదట అదృష్టవంతులు అవ్వాలి అనుకున్నట్లయితే ఈ వీడియోను షేర్ చేసి భగవద్బంధులకు, మిత్రులకు చేరవేయండి. మీరు ఎవరి క్షమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారం చేరవేసి కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందగలరు.